కనీసం కూర్చుండానికి కుర్చీలు ఉండవు, టాయిలెట్స్ ఉండవు. పబ్లిక్ మనీతో ఒక ఆర్గనైజేషన్ రన్ చేసే విధానం అని వేసా కోర్టులో. అది అలాగే ఉంది కోర్టులో. మళ్ళీ ఇంకో ఏం చేశాడు, ఆ ఫ్రాడ్ చేసిన కంపెనీ అతనే నా సంతకం ఫోర్జరీ చేసేసి అదే ఏపీజెన్కోకి నా అడ్రస్ ద్వారా సమాచారం నాకు అవసరం లేదని చెప్పి పెట్టాడండి లెటర్. ఇవన్నీ జరుగుతాయండి మన వ్యవస్థలో. యాట ఊరికి వెళ్ళిపోయిందంటే అసలు పోరాటం చేసాం, ఇవన్నీ చూసేసి ఎవరు పోరాటం బయటకు రావటం లేదు. మాకెందుకు పోయి తలగుద్దుకోవడము, మన మన టైం వేస్ట్, మనీ వేస్ట్, మళ్ళీ నానా టెన్షన్లు అని ఎవరు బయటకు రావటం లేదు. కానీ ఎవడో ఒక తిక్కోడు పోవాలి కదా సార్. నేను చెప్పేది, నేను తీసిన స్కాము కరప్షన్ నాట్ ఏ 10 crores or 20 crores, 500 crores. నవ్వు అతను 11 స్టేట్లో ఉన్నాడు, 11 రాష్ట్రాల్లో మొబైల్ మెడికల్ యూనిట్స్ రన్ చేస్తున్న కంపెనీ అది. అతని పెట్టుబడి 200 రూపాయలే. 202 స్టాంపులు, 202 స్టాంపేజీలు కొన్నాడు, అదే అతని పెట్టుబడి. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తాడు ఆయన, సంజీవిని నేను నా మనసుకు హద్దుకునే ప్రోగ్రామ్ అంట. ఇప్పుడు 104లో ఇంటింటికి వెళ్ళి రక్త పరీక్షలు మొదలు పెట్టారు కొత్తగా. వీళ్ళు 41 టెస్టులు ఫ్రీగా చేస్తారంట. ఆల్రెడీ పిహెచ్సి సెంటర్లో నడుస్తున్నాయి అవన్నీ. మళ్ళీ వీళ్ళు దాచుకుంటానికి పంచుకుంటానికి కొత్త ప్యాకేజ్. ఇక్కడేమో వీళ్ళు 12 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉద్యమం చేస్తే దీనికి డబ్బులు లేవు. అట్ట దొంగ కంపెనీలకి నువ్వు కాంట్రాక్ట్లు ఇచ్చేసి అటు దోసుకొస్తాడు, నువ్వు మీరు పంచుకుంటున్నారు. ఎంత అన్యాయం అండి. 108 మొన్న శోభనాథ్ సార్ ఊరు నుంచి కూడా ఇద్దరు డాక్టర్ ఫోన్ చేసింది, అట్లా వచ్చి వదిలేసి వెళ్ళిపోతుందండి పేషెంట్ని. గ్రివెన్స్ పని చేయదు 108. మేము కొంత అనుకుంటాం. ఇప్పుడు సార్ ఒక కోస్తా జిల్లాలో కాదు, ఒకటి ఏమంటే కోస్తా జిల్లాలో కొంచెం అవేర్నెస్ ఉంది, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇలాంటివంతా తక్కువ ఉంటుంది అని మేము అనుకుంటాం. మీ సమస్య చెప్తా ఉంటే ఎడ్యుకేషన్ రీసోర్సెస్ బాగా ఉన్నోళ్ళు కూడాను బయటకు రాకపోతే ఎట్లా దీని పరిస్థితి? వాటర్ ప్రాబ్లం నేను ఒప్పుకుంటా, కానీ ఒక హెల్త్ అనేది ఒక ఫ్రాడ్ చేసిన కంపెనీకి ఎలా ఇస్తావు నువ్వు? ఎంతమంది నోరు లేని వాళ్ళు, పేదవాళ్ళకి 108 ఉపయోగం. అట్లాంటి కంపెనీని తీసుకెళ్ళి ఒక కరప్షన్ ఫ్రాడ్ చేసిన కంపెనీకి నువ్వు ఎలా ఇస్తావు? వాళ్ళు ఏం చెప్పుకోగలరు సార్? వాళ్ళు బయట ఫోన్ చేస్తే